హాయ్ అండి. ఇంట్లో మార్నింగ్ అయితే చాలండి. అమ్మకి ఏం కూర వండాలా అని క్వెషన్ అందరిని అడుగుతుంది ఏం కూర వండమంటావు అని చెప్పేసి. బట్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ మాత్రం దొండకాయ పచ్చడికే పడింది. అదే మక్క చికెన్, మటన్ అడుగుతారేమో అంటే దొండకాయ పచ్చడి అంటున్నారా? మేమందరం అయితే చిన్నప్పటి నుంచి పచ్చడికి అడిక్ట్ అయిపోయామండి. దానికోసం అని చెప్పేసి పచ్చిమిర్చి, దొండకాయ, టమోటో తీసుకొని దాన్ని ఆయిల్‌లో వేసి బాగా వేయించింది. ఈసారి నేను పచ్చడి నూరుదామని ఫిక్స్ అయ్యాను. అందుకే అమ్మని గైడ్ చేయమంటున్నాను. అమ్మ పక్క నుండి గైడ్ చేస్తుంది. ఫస్ట్‌లో బానే నూరాను. కొద్దిసేపటికి నా చేతులు నొప్పొచ్చేసాయి. కొంచెం పచ్చడి మెదిగిన తర్వాత దానిలోనే సాల్ట్, వెల్లుల్లిపాయ, చింతపండు వేసి మళ్ళా నూరాలి. చాలా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేశాను పచ్చడి నూరుదామని చెప్పేసి. కొద్దిసేపటికి నా పని అయిపోయింది. అదిగో చూడండి, పచ్చడి రోట్లో కాకుండా రోడ్డు బయటనే ఎక్కువ ఉంది. సైలెంట్ గా పైకి లేచి నేను అమ్మ చేతిలో పెట్టానండి నూరమని చెప్పి. లాస్ట్ లో కొంచెం జీలకర్ర వేసి మిక్సీలో వేసినట్టే నూరేసింది అమ్మ. నేను కూడా ఇంత ఫాస్ట్ గా నూరుదామని ట్రై చేశాను, బట్ ఫెయిల్ అయింది. ఫైనల్ గా అమ్మ చేసిన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఒక సైడ్ రోటి పచ్చడి, ఒక సైడ్ టమాటా పప్పు వేసి అమ్మ కలిపి అందరికీ తినిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.